ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. యాకోబు పరిస్థితి మన పరిస్థితి అదే. పాపం చేశాడు, ఆ పాపాన్ని బట్టి మరణ భయం కలిగి పరుగులెడుతున్నాడు. ఇటువంటి సమయంలో దేవుడు గుర్తు చేసుకోవచ్చా? పాపములో ఉన్నాడు ఎవరు? యాకోబు. మరణ భయములో ఉన్నాడు. ఈ వ్యక్తితో నాకేం పని? వీడు సరైనటువంటి వాడు కాదు. ఎటువంటి వాడు? మోసగాడు, అబద్ధమాడతాడు, పాపము చేసేటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. కడాకరికి బయటను కూడా కాదు, ఎవరిని మోసం చేస్తాడు? కన్న తండ్రినే మోసం చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. పోనీ ఇడేమన్నా బయట అన్యుడా? యాకోబు క్రైస్తవుల యొక్క కుటుంబంలో పుట్టినవాడు, దేవుడిని ఎరిగిన కుటుంబంలో పుట్టినవాడు. ఎవరికి పుట్టాడు యాకోబు? మంచి కుటుంబం అయినటువంటి ఇస్సాకు, రెబ్కా. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా మంచి కుటుంబాన్ని మనం చూస్తే గనక అబ్రహాము తర్వాత ఇస్సాకు కుటుంబమే చాలా ఉన్నతమైనటువంటి కుటుంబము.